తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్లిపోయేడి నాడు వెంట రాదు, వెళ్లిపోయే నాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. పొద్దుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకు అవునో. తేనె జుండిగలియవ తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితాదురా. అంటే దీని అర్థం ఏమిటంటే తల్లి గర్భము నుండి ఈ లోకంలోకి ధనము తీసుకురాడెవ్వడు, చనిపోయే నాడు ఆ ధనము వెంట రాదు. లక్షాధికారైన ఉప్పు కారంతో కూడిన అన్నమే భుజిస్తాడు తప్ప మెరుగుతో ఉన్న బంగారాన్ని మింగలేడు. లక్షలు సంపాదించానని విర్రవీగడమే తప్ప కూడబెట్టిన సొమ్మంతా ఎవరు తినలేరు. అసలు ఈ పద్యం చెప్పడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఈరోజు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఆర్టీసీ బస్టాండ్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు జరుగుతున్నటువంటి సిమెంట్ రోడ్డు నిర్మాణం విషయంలో తాస్కారంపై అంటే నిర్లక్ష్యంపై రకరకాలైనటువంటి కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఏమిటంటే, 1/2 కిలోమీటరు రోడ్డు వేయడానికి ప్రభుత్వము 9 నెలల సమయం ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన సమయానికి తగ్గట్టుగా ఇక్కడ పనులు సాగడం లేదు, నత్తనడకన సాగుతున్నాయని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు విమర్శ చేశారు. అంతేకాకుండా ఈ వర్క్ సుమారు 5% ఎక్సెస్ తో పల్లపాడుకు సంబంధించినటువంటి మహేశ్వర్ రెడ్డి, కొండారెడ్డి గారి స్నేహితుడు, కొండారెడ్డికి బినామీ అయినటువంటి కాంట్రాక్టర్ తో ఈ పనులు కొండారెడ్డి గారు అంటే ప్రొద్దుటూరు ప్రజెంట్ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారి ముద్దుల తనయుడు నంద్యాల కొండారెడ్డి గారి ఆశీస్సులతో ఈ పనులు జరుగుతున్నాయి అని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం అన్నారు. అంతేకాకుండా నత్తనడకన సాగుతున్నాయని, దాదాపు 6 నెలల నుంచి పనులు సాగుతున్నాయని, నాణ్యతా లోపం పనుల్లో కొట్టొచ్చినట్టు కనపడుతోందని, ఇప్పటికే అంటే వేసిన పనులు ఇంకా నీళ్లు క్యూరింగ్ అనేది పూర్తి కాకముందే క్యూరింగ్ దశలోనే నీళ్లు పట్టే సమయంలోనే రోడ్డు పగుళ్ళు రావడం జరుగుతుందని. ఈ పగుళ్ళు ఎందుకు వస్తుందంటే, రోడ్డు నాసిరకంగా వేసినప్పుడు అంటే తగు మోతాదులో ఇసుక, తగు మోతాదులో సిమెంటు, తగు మోతాదులు అంటే కాంట్రాక్టరు నిబంధనలను తుంగలో తొక్కి ధనార్జనే ధ్యేయంగా పనులు చేపట్టిన సందర్భంలో ఇలాంటి నాణ్యత లేని రోడ్లు నిర్మాణం చేయడం జరుగుతుందని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అంటున్నారు. అంతేకాకుండా 5% ఎక్సెస్ తో వేస్తున్న సమయంలో వచ్చే ఆదాయమే కాకుండా మరి కొంత ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే క్రమంలో ఇలా నాణ్యత లేని పనులను వరదరాజుల రెడ్డి గారి ఆశీస్సులతో, నంద్యాల కొండారెడ్డి గారి సహకారంతో పర్లపాడు మహేశ్వర్ రెడ్డి కాంట్రాక్టరు చేస్తున్నారని, ప్రభుత్వము వీళ్ళపైన చర్యలు తీసుకోవడానికి అధికారం అనేది అడ్డు వస్తుందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ప్రొద్దుటూరు అభివృద్ధి పథంలో ముందుకు సాగింది అంటే కేవలం అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఆయన నాయకత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పట్టిందని, ఆ అభివృద్ధి పనులు చేసే సమయంలో ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నాణ్యతా లోపంతో ఏ ఒక్క పని చేయలేదని, దానికి నిదర్శనమే వరదరాజుల రెడ్డి గారు 2 ఏళ్ల నుంచి గట్టి ప్రయత్నం చేసి మా మీద విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసి, ఆ విజిలెన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టే మా పనితీరుకు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్ల పనితీరుకు నిదర్శనమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. విజిలెన్స్ కమిటీ ఎన్నో విచారణలు చేసిన తర్వాత కూడా మేము చేసిన పనుల నాణ్యతను ఎలాంటి తప్పు పట్టలేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. అంతేకాకుండా ఈ రోడ్డు పనులు నత్తనడకన సాగడం వల్ల ఈ ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహించుకునే సుమారు 120 అంగళ్లకు
వ్యాపారాలు లేక నష్టాల బారిన పడి అలో లక్ష్మణ అంటూ ఆకాశం వైపు చూస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనులన్నీ రాత్రి వేళల్లో వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపార సమయాల్లో వ్యాపారస్తులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి అసౌకర్యాన్ని కల్పించలేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఇంకా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు టెండరింగ్ విధానం తీసుకొని వచ్చి ప్రభుత్వానికి ఖజానాకు మిగులు చేకూర్చే విధంగా పనులు చేశారని, కానీ కూటమి ప్రభుత్వం కార్యకర్తలకు వాళ్ళ పార్టీ నాయకులు దోచుకోవడానికి అన్ని అవకాశాలను కల్పించి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టే రకంగా ప్రభుత్వ పనితీరు ఉందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. వాళ్ళు సంపాదిస్తున్న 5% ఎక్సెస్సే కాకుండా ఈడ నాణ్యత లోపంతో దాదాపు కోట్ల రూపాయలు ఈ 1/2 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు నిర్మాణం వల్లే నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి కాంట్రాక్టర్ కు లాభం జరుగుతుందని, ఈ రకంగా డబ్బు అక్రమార్జన చేస్తున్నారని, ప్రజలకు వ్యాపారాలు లేక ఇప్పటికే కోట్లలో నష్టం వచ్చిందని, జీతాలు ఇవ్వలేక అంగళ్లకు బాడిగలు కట్టలేక వ్యాపారాలు లేక నష్టపోతున్నారని, ఒక పక్క అధికారంలో ఉన్న నాయకులు డబ్బులు సంపాదించడానికి పనులు నత్తనడకన చేసుకుంటూ పనులు సరైన సమయంలో పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇటీవలే ఈ రోడ్డు నిర్మాణం సరిగ్గా వేగంగా జరగకపోవడం వల్ల ఒక నిండు ప్రాణం కూడా బలి అయిందని, సినీ హబ్ దగ్గర బైపాస్ లోంచి వచ్చే క్రమంలో ఒక వ్యక్తి లారీ కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన దురదృష్టకరమని, ఈ సంఘటన జరగడానికి కూడా ఈ కాంట్రాక్టర్ల వ్యవహార శైలే కారణమని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఇంకా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల మీద అసూయతోనో ద్వేషంతోనో వ్యక్తిగత కక్షతోనో తాను ఈ విమర్శలు చేయడం లేదని, కావాలంటే ప్రజలే ఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పనితీరును, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల పనితీరును రెండింటిని బేరీజు వేసుకొని ప్రజలే నిర్ణయం తీసుకోవాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు కోరారు. ఇంకా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈ సందర్భంగా ప్రస్తుతం మాట్లాడారు. ఆ విషయాలన్నీ మీరు పూర్తి వీడియో చూసి తెలుసుకోండి. ఈ పాత్రికేయుల సమావేశం పూర్తిగా మన ఊరి కోసమే, మన ఊరి ప్రజల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని పాత్రికేయుల సమావేశం. ప్రజలారా, ఇంతసేపు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీ సేవకులమైన మేము ఏ రోడ్డులైతే ఇప్పుడు తిరుగుతా నడుస్తా పోయినామో, ఇప్పుడు ఎక్కడైతే మేము కూర్చొని మాట్లాడుతున్నామో ఇదంతా కూడా మైదుకూరు రోడ్డు, కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి స్ట్రైట్ గా మైదుకూరు పోయే రోడ్డు, అంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు ఈ రోడ్డును అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఆయన కుమారుడు కొండారెడ్డి, ఆయన ఈ కాంట్రాక్ట్ తీసుకున్నది. ఆయన బినామీ వల్లపాడు మహేశ్వర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ, వారు ఈ పని చేస్తున్నారు. ప్రజలారా, ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటే కనుక కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు 585 మీటర్ల దూరం. ప్రజలారా, అంటే 1/2 కిలోమీటర్, కేవలం 1/2 కిలోమీటర్. ఈ 585 మీటర్లకు సంబంధించి పని యొక్క అంచనా మొత్తం 5 కోట్ల రూపాయలు. సిమెంట్ రోడ్డు, ఒకవైపు ఏమో 1600 మీటర్లు బీటీ రోడ్డు, సెంటర్ లో డివైడర్ వస్తుంది. ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే 5 కోట్ల రూపాయల విలువ కలిగిన ఈ పనిని నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి చేస్తున్నాడు కాబట్టి 4.95% ఎక్సెస్, అంటే 22,50,000 రూపాయలు ఎగస్ట్రా. జనరల్ గా ఎక్కడైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారము కాంట్రాక్ట్ చేసే విధానం మీ అందరికీ తెలుసు. పరిగలారా, టెండర్ కు అందరూ పాల్గొంటారు. కాంట్రాక్టర్లు 1,00,000 రూపాయలు పని చేయాల్సి ఉంటే నేను 96,000 చేస్తానని చెప్పి టెండర్ వేస్తా. అన్న ప్రభాకర్ అన్న 93,000 వేస్తాడు, సుబ్బారెడ్డి అన్న 91,000 వేస్తాడు. 91,000 వేసిన సుబ్బారెడ్డి అన్నకు 1,00,000 రూపాయల పని ఇస్తారు. ఇది టెండర్ విధానం. దీని వలన ప్రభుత్వానికి ఖజానాకు డబ్బు ఆదా. 1,00,000 రూపాయల పనికి 91,000 చేసినప్పుడు ఒక 90,000 రూపాయలు, 99,000 రూపాయలు ఆదా. ఇది ఎక్కడైనా టెండర్ ప్రక్రియ. 1 కోటి రూపాయలు పని చేస్తున్నామంటే ఒక 10% లెస్సుకు పోయిందంటే గన ఓ 10 లక్షలు ప్రభుత్వానికి మిగిలిందని. కానీ ప్రొద్దుటూరు మన పట్టణంలో మాత్రం నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడ పని చేసినా, ప్రజలారా, ఎక్కడ పని చేసినా పట్టణంలో గాని ఏ పల్లెలో గాని, అది రోడ్డు అయినా, కాలువైనా, మోరి అయినా, బిల్డింగ్ అయినా, కాలేజ్ అయినా, ఏదైనా సరే ఎమ్మెల్యే కొడుకే వేస్తాడు. ఎమ్మెల్యే కొడుకు తరఫున వాళ్ళ బినామీ వల్లపాడు మహేశ్వర్ రెడ్డి చేయిస్తాడు పావల భాగం. సింగిల్ టెండర్ ప్రజలారా, 2వ టెండరే ఉండదు. 2వ టెండర్ వేస్తే కొండారెడ్డి ఒప్పుకోడు. అది ఓపెన్ గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినాడు. మేము అధికారం నుండి 5 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎవరే గారి కాంట్రాక్ట్ పనులకు 2వ టెండర్ వేయకూడదు, వేస్తే నేను పై పగల కొడతా
అని ఓపెన్ గా చెప్పినాడు ఇదే ప్రెస్ వాళ్ళ ముందర. సింగిల్ టెండర్ వేస్తాడు. రెండవది, ప్రతి కాంట్రాక్ట్ వర్క్ లోను ఎక్సెస్ తప్ప లెస్సుకుండదు. అంటే 5 కోట్ల రూపాయల పని ప్రభుత్వం నిర్ణయిస్తే మేము 5 కోట్లకు చెయ్యము, 5,22,50,000 చేస్తామని చెప్పి ప్రభుత్వ నిబంధనల ప్రకారము 5% ఎక్సెస్ వరకు ఉపయోగించుకుంటే చట్టములోని లొసుగును ఉపయోగించుకొని సింగిల్ టెండర్ వేసి 22,50,000 ఎక్కువ కావాలని పని తీసుకుంటారు. అధికారులు ఓకే చేస్తారు. సింగిల్ టెండర్ అంటారు కాబట్టి దానికి డమ్మీ ఒకటి వేసుకుంటారు. వాళ్ళే 22,50,000 ఎక్కువ ఇస్తారు. అంటే ముక్కి ముక్కకతలకే మొగునికల్లు వేరాయని ఒక సామెత ఉంది. అట్లా కాంట్రాక్ట్ వర్క్ మొదలు పెట్టకతలకే అగ్రిమెంట్ నాటికే 22,50,000 ప్రజల డబ్బును ప్రభుత్వం దగ్గర నుంచి కొండారెడ్డి గారు ఎమ్మెల్యే కొడుకు తీసుకుంటాడు. రెండవది, పని మొదలు పెడతారు. ఈ పని అత్యంత నాసిరకంగా చేస్తారు. నేను చెప్పేది వారిపై అసూయతోనో వారు నా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి సరిపోకుండా ఉండడం చేత నిందలు వేయడమో కాదు ప్రజలారా. నేను మనసా వాచే కర్మేనా నేను చెప్తా ఉన్నా మీకు. తప్పు వరదరాజిరెడ్డి గారు వారి కుమారుడు తప్పు చేయకపోతే తప్పు చేసినాడని చెప్పి నా రాజకీయ ప్రయోజనం కోసం విమర్శలు చేసే బలహీనమైన మనస్తత్వం ఉండేవాడు కాదు మీ రాచమల్లో. బలమైనటువంటి హృదయం కలిగిన వాడు. మంచి అయితే మంచి చెప్తా, వాళ్ళను చెడైతే చెడు చెప్తా. వారు ఏమనుకుంటారన్నది నాకు ప్రధానం కాదు. మీరు నన్ను ఏ విధంగా స్వీకరిస్తారు నా మాటనన్నదే నాకు ప్రధానం. అత్యంత నాసిరకంగా చేస్తారు ప్రజలారా. ఇప్పుడు ఈ రోడ్డు వేస్తున్నారు కొంచెం దూరం. ఇప్పుడు మేము గమనించినాం, ఇంకా పూర్తి మట్ట ఆరలేదంటారు మన భాషలో. ఇంకా మట్ట ఆరలే కదరా సోమి అంటాం. ఇంకా క్యూరింగ్ చేసేది అయిపోలే, పగులు కనపచ్చనాయి. బంగారెడ్డి చెప్తున్నాడు, కాంట్రాక్ట్ ఫీల్డ్ సంబంధం ఉండేవాడు. ప్రభాకర్ అన్న చెప్తున్నాడు, ఇది ఓపెన్ అయిపోయి ట్రాఫిక్ గన తిరిగితే వెహికల్ లారీలు బస్సులు తిరిగితే కొత్త బస్ స్టాండ్ నుంచి బస్సులు పోతే ఈ రోడ్డు 6 నెలలు కూడా ఉండదు బావా అంటున్నాడు బంగారెడ్డి. పగులు కనపస్తున్నాయి. అంటే కలపాల్సినంత సిమెంటును, కలపాల్సినంత కంకరను కలపకుండా ఇసుకను, బూడిదను మరొకదాన్ని కలిపి చేస్తే డబ్బు కోసం పనులు ఇట్టే ఉంటాయి నాశరకంగా. ఒకవేళ ఇది నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఈ మధ్య కాలంలోనే కొండారెడ్డి గారు పొట్టిపాడు రోడ్డు సిమెంట్ రోడ్డు ఇచ్చినారు. పొట్టిపాడు రోడ్డు ఏమన్నా పొట్టిపాడు రోడ్డే పోదామంటే ప్రెస్సులు పిలుచుకొని చూపిస్తా. నేను బేసి 2 నెలలు కాలే. ఆ రోడ్డు ఉందో పోయిందో రేపు చూపిస్తా ప్రజలారా మీకు. రేపు చూపిస్తా. 2 నెలలు కాలే. ప్రజలు సీదరించుకుంటున్నారు. అంత నాసిరకంగా వేసినారు. ఈ రోడ్డు కూడా అంత నాసిరకంగా. అంటే 5 కోట్ల రూపాయల పనికి 22,50,000 ప్రజల సొమ్మును ప్రభుత్వం దగ్గర నుంచి అప్పనంగా తీసుకోవడం, 5 కోట్ల పని నాసిరకంగా చేసి ఓ 2 కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, సింగిల్ టెండర్ వేసి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించి ప్రభుత్వ ఖజానాకు బొక్క వేయడం. అంత వెరసి ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే కుమారునికి లాభం, ప్రజలకు, వ్యాపారస్తులకు తీవ్రమైనటువంటి నష్టం, అసౌకర్యం. ఇక వారి లాభం చెప్పిన ప్రజల కష్టం ఏదో చెప్తా, వ్యాపారస్తుల నష్టం ఏదో చెప్తా. వ్యాపారస్తుల గురించే మాట్లాడదాం. ఆ మోటు నుంచి ఈ మోటు వరకు నేను షాపులు ఎంచుకుంటూ వచ్చినా 124 ఉన్నాయి. 124 షాపులు ఉన్నాయి ప్రజల. మళ్ళా 2-3 ఎక్కువ చెప్పినా కానీ మళ్ళీ కొన్నాడు ఒప్పుకోడు. నువ్వు ఎక్కువ చెప్పినాడే అంటాడు. అందుకే 124 ఉన్నాయి. మంచిని పెట్టి ఎంచిచ్చిడే. ఒక్కొక్క షాపుకు 40,000 రూపాయల దగ్గర నుంచి 2 లక్షల రూపాయల వరకు బాడిగ చెల్లిస్తున్నారు. అది సోనో విజన్ 2 లక్షల రూపాయలు దానికి బాడిగ. 18 మంది పని చేస్తున్నారు. 4-5 లక్షలు జీతాలు ఇవ్వాలా. కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ నెలకు ఒక 8 నుంచి 10 లక్షలు కట్టొచ్చాది. వాళ్ళ అంగట్లో ఏమైనా అడిగిరా వ్యాపారం ఉంది అని. వాళ్ళు చెప్పిన మాట ఏం తెలుసునా, వ్యాపారం లేని మాట దేవుడెరుగన్నా, ఉన్న మాట జీరో అయిపోయింది. కనీసం నా షాపుకు సరుకు వస్తే, టీవీలు గాని ఫ్రిడ్జ్లు గాని వస్తే బండి ఇక్కడికి వచ్చేదానికి లేకుండా ఒక పక్క ఓపెన్ చేసి ఒక పక్క క్లోజ్ చేస్తే గనా పని జరుగుతా ఉంటే కనీసం సరుకన్నా లోపలికి తీసుకుంటుండేది. అంటే అది 2 పక్కల క్లోజ్ చేసి పారేసినారు. సరుకు వచ్చేదానికి కూడా అవకాశం లేదు. ఒక 300 మీటర్ల అవతల పక్కలో, 400 మీటర్ల అవతల పక్కలో బండి నిలబెట్టుకొని మనుషులను పెట్టుకొని మోసగచ్చుకొని లోపల పెట్టుకోవాలా. నెలకు ఎంత నష్టం వస్తుంది? వ్యాపారం ఏమైనా అడిగితే అప్పుడు రూపాయి జరిగే వ్యాపారం అంటే అప్పుడు 100% జరిగే వ్యాపారం 20% జరుగుతుందంట. 80% వ్యాపారాలు నిర్వీర్యమైపోయినాయి. 20% మాత్రమే వ్యాపారాలు జరుగుతున్నాయి. కానీ జీతభత్యాలు, బాడుగలు, కరెంటు బిల్లులు మాత్రం 100% వ్యాపారస్తులు చెల్లించాలి. ఒక్కొక్క షాపు మీద, చిన్న షాప్ అయితే నెలకు 1,00,000 రూపాయలు, 2 లక్షలు చొప్పున, పెద్ద షాపులైతే 5 లక్షలు, 4 లక్షలు నెలకు నష్టం వస్తే 124 షాపుల మీద ఒక్కొక్క నెలకు 3 లక్షలు, 2 లక్షలు, 4 చొప్పున సరాసరి నష్టం వస్తే నెలకు ఎంత అవుతుంది ప్రజలారా? 4-5 కోట్లు అవుతుంది. 4-5 కోట్లు నెలకు నష్టం జరిగితే వీళ్ళు 10 నెలలు చేస్తారు. 10 నెలలకు 50 కోట్లు. నేను మనస్ఫూర్తిగా చెప్తానా, నంద్యాల వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారి కుమారుడు చేస్తా ఉండే ఈ రోడ్డు పని వలన వారికి 4-5 కోట్ల రూపాయలు లాభం చేకూరిస్తే, లేకుంటే 2-3 కోట్ల రూపాయలు లాభం చేకూరితే ప్రజలకు మాత్రం పని అయిపోయేతలకి 50 కోట్ల రూపాయలు వ్యాపారస్తులకు నష్టం జరుగుతుంది. ఇది వీళ్ళు వ్యాపారస్తుల యొక్క ఆర్థిక భద్రతకు ఎన్నికలప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీ. వ్యాపారస్తులను సంరక్షిస్తామని చెప్పిన మాట ఇది.
వ్యాపారస్తులతో ఎలక్షన్లప్పుడు చందాలు తీసుకునే ఉండే శ్రద్ధ వ్యాపారస్తులకి వ్యాపారాలను సంరక్షించేదానికి ఎమ్మెల్యే గారికి లేదు. ఆయన ఎప్పుడో మాట చెప్పేవాడు, ప్రజలారా సింగిల్ టెండర్ వేస్తే నేను ఒప్పుకోను, రద్దు చేపిస్తా. ఇక్కడ సింగిల్ టెండరే 2 ఏళ్ల నుంచి, నేను ఒప్పుకుంటా. ఓకే, కారణం కొడుకు సింగిల్ టెండర్ వేస్తే ఓకే, కొడుకు కాకుండా ఎవరైనా సింగిల్ టెండర్ వేస్తే ఒప్పుకోను, రద్దు చేపిస్తా. నాసిరకం ఎవరైనా పని చేస్తే పని చర్మం ఒలుస్తా, అధికారులు చెప్పి విజిలెన్స్ పిటిషన్లు పెట్టి బిల్లులు రాకుండా ఆపుతా. ఇక్కడ అత్యంత నాసిరకంగా పని చేసినా గానీ బిల్లులు ఎమ్మడే తీసుకుంటారు. కారణం కొడుకు కాబట్టి ఓకే. ఇంకొక మాట అంటాడు ఆయన, మున్సిపాలిటీలో చెప్పినాడు మీడియా ముందరనే, ఏ పనికైనా ఎక్సెస్ వేస్తే ఒప్పుకోను, మినిమం 10% లెస్ ఉండాలా. ₹1,00,00,000 పని అంటే 90 లక్షలకే టెండర్ వేయాలా, అట్లయితేనే ఒప్పుకుంటా అని చెప్పిన మనిషి ఈ రోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఏ వర్క్ కైనా అబ్బోవే ఎక్సెసే. కారణం కొడుకు కాబట్టి ఓకే అవుతాడు. కొడుకైతే సింగిల్ టెండర్ వేయొచ్చు, కొడుకైతే ఎక్సెస్ వేయొచ్చు, కొడుకైతే అత్యంత నాశరకంగా చేయొచ్చు, కొడుకైతే ప్రభుత్వ ధనాన్ని దోచుకోవచ్చు, తను మాత్రం ఏమన్నాడు. ఇక ప్రజల అసౌకర్యం, వ్యాపారస్తులు సర్వనాశనం అయిపోతున్నారు. ఇక ప్రజల అసౌకర్యం, నెలల తరబడి ప్రజలు ఈ రోడ్డులో ప్రయాణించేదానికి లేకుండా వేసుకొని పోవాలా. ఈ అసౌకర్యం ఉండే రోడ్డులో ప్రయాణించడం వలన వ్యక్తి సరిపాడు. వీళ్ళ వల్లనే నీళ్లు నిలబడిన మన సందర్భంలో వర్షాలు వచ్చి నీళ్ళు నిలబడినప్పుడు మోటార్ సైకిల్ పోయే వాళ్ళు గుంతలో పడి కింద పడినట్టు కోకొల్లరు. పెద్ద లారీ 10-20 టైర్ల లారీ ఇరకపోయి ఆగిపోయినది సర్వసాధారణం. మేము మాస్క్ పెట్టుకొని తిరగడం, కరోనా ఏడుకు మాస్క్ పెట్టుకొని తిరగాలే. ఈ రోడ్డులో ఎవరు తిరగాలన్నా గానీ ప్రజలారా తలకు మాత్రం హెల్మెట్ ఉండాలా, మూతికి మాత్రం మాస్క్ ఉండాలా. మూతికి మాస్క్ లేకపోతే మీకు రోగాలు వస్తాయి, దుమ్ముకు, ధూళికి, సిమెంట్కు, అంత గలీజ్గా అసహ్యకరంగా. తలకి హెల్మెట్ లేకపోతే మాత్రం ఈ గతుకుల రోడ్డులు, అసౌకర్య రోడ్ల కింద పడి దెబ్బలు తగిలే ప్రమాదం, చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త. అసలు ఇక్కడ వచ్చేదానికే రోడ్డు ఓపెన్ చేయకుండా ఉంటే ఎవరికైనా ఏదైనా కావాలనే లేదు, అది తిరిగేసుకొని పోవాలా. దీనికి రేపొద్దున ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు అని చెప్పలేరులే, ఆయన సక్రమంగా లేడు, జ్ఞాపక శక్తి నశిస్తుంది, వారి కుమారుడే మాట్లాడతాడు, డమ్మీ ఎమ్మెల్యే గారే మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు తెలుసునా? ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని మేము చేసేటప్పుడు ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడ్చుకోలేక విమర్శ చేస్తుంది, మరి ఇంత పెద్ద పని చేసేటప్పుడు టైం పట్టదా అంటారు. మేము అభివృద్ధి పనికి ఎప్పుడూ ఆటంకం కాదు ప్రజలారా. నిజాయితీగా మాట్లాడాలా అంటే వాళ్ళు అంగీకరించకపోయినా ప్రజలు మీరే అంగీకరిస్తారు. ఈ ఊరికి అభివృద్ధిని పరిచయం చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధిని పరిచయం చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను గాని, నా తరపున మా పార్టీ తరపున ఉండబడిన చైర్మన్ గాని, కౌన్సిలర్లు గాని, వైస్ చైర్మన్లు గాని, సర్పంచులు గాని, జెడ్పీటీసీలు గాని, ఎంపీటీసీలు గాని మేము అభివృద్ధిని పరిచయం చేసినాం. మేము కూడా మైదుకూరు రోడ్డు అందంగా తీర్చిదిద్దినాం. వీళ్ళు కాదు, శివాలయం సెంటర్ దగ్గర నుంచి సెంటర్ లైటింగ్ వేసినాం, డివైడర్ కట్టాం, కాలువలు కట్టాం, ఫుట్పాత్లు పెంచినాం, వేగవంతంగా చేసినాం. ఏ అంగడోనితో ₹1 లెక్క తీసుకోలే. ఎక్కడ కాలువ సొట్టలు బిట్టలు నాగుపాము నాట్యం ఆడినట్టు ఆడిపిలే. బస్ స్టాండ్ దగ్గర 1 సంవత్సరం కింద మొదలు పెడితే ఆనాటి సర్పంచ్ ఆయన రూములేమో తప్పించినాడు. ఇంకా ఎవరు 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు అంగడికి లెక్కిస్తే ఆ అంగడి తప్పించి నాగుపాము తిరిగినట్టు కాలువ తిరుగుతుంది. ఇప్పుడు నేను కూడా చూపించిన చాలా చోట్ల సక్రమంగా లేదు, కాలువ నీళ్లు సక్రమంగా పరిస్థితి లేదు. అసలు ఫోన్లు కావాల్సిందే గమనించండి ప్రజలారా. ఎక్కడైనా కరెంటు ఫోన్లు రోడ్డు వేసినా, ఫుట్పాత్ కట్టినా, కాలువ కట్టినా కాలువకు అటువైపు ఉండదు, కాలువకు ఇటువైపు ఉంటాయి పోల్లన్నీ. కానీ ఇక్కడేముంది తెలిసిన, ఒక చోట ఒకవైపు ఉంది, ఒక చోట ఒకవైపు ఉంది. డబ్బులు ఇచ్చిన చోట మాత్రం వెనక్కి పోయినాయి, ముందుకు వచ్చినాయి. డబ్బులు ఇచ్చిన చోట మాత్రం వెనక్కి పోయినాయి. అంటే కరెంటు పోల యొక్క వరుస క్రమము సక్రమంగా లేదు, కాలువ యొక్క స్ట్రైట్ గా ఉండే విధానం సక్రమంగా లేదు, రోడ్డు నాసిరకంగా వేస్తారు. ఇన్ని అసౌకర్యాలు ప్రజలకు కల్పించి మరి వారు సుధపూస మాటలు మాట్లాడే పరిస్థితి మాట్లాడుతున్నారు. ఈ పని గురించి కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలారా. ఈ పనిని ఎప్పుడు అప్పచెప్పినారు అంటే గన ఫిబ్రవరి 4వ తారీఖు అప్పచెప్పినారు. ఫిబ్రవరి 4వ తారీఖున అప్పచెప్పినారు. టెండర్ అయిపోయి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం వారు సంబంధించిన ఉద్యోగస్తులు కాంట్రాక్టర్కు పనిని హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంటే ఇదిగో ఈ పని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము, ఇక పనిని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి అనుమతి ఇవ్వడం. అది ఎప్పుడు ఇచ్చినారు అంటే గన ఫిబ్రవరి 4వ తారీఖున మొదలు పెట్టినారు. ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ పోయింది, జూలై 6 నెలలు జరుగుతుంది. 6 నెలల కాలానికి పాటు ఈ రోడ్డు పని చేస్తూ 585 మీటర్లు కలిగిన పనిని కేవలం 280 మీటర్లు మాత్రమే ఓపెన్ చేసినారు. ఇంకా 300 మీటర్లు ఓపెన్ చేయలే. అంటే సినీ హబ్ సందు దగ్గర నుంచి ఆ తగ్గుకు బస్టాండ్ వరకు ఇంకా రోడ్డే ఓపెన్ చేయలే. అంటే 585 మీటర్లలో సగం పనిని మాత్రమే వీళ్ళు ఓపెన్ చేసినది. అంటే అవుతుకాన్లో సగం నీళ్లు పోసుకునే తల్లికి జలుబు జ్వరం వచ్చింది, ఇంకా మిగతా నీళ్లు పోసుకుంటే పరిస్థితి ఎట్టుంటుందో ఆలోచన చేయాలి. అంతా వెరసి ఆ పక్క ఈ పక్క రోడ్డు వేసి కాలువను పూర్తి చేసి
వేసి ఆ పక్క 1600 మీటర్లు బీటీ రోడ్ వేసి చినియప్ప దగ్గర నుంచి బస్టాండ్ వరకు చేసి ఆ బస్టాండ్ కాడ బస్సులు బయటకు వచ్చి ఇదంతా జరగాలంటే వ్యాపారస్తులారా ప్రజలారా ఇల్లు సంవత్సరం చేశారు. ఇప్పుడు 6 నెలలు చేసినారు, ఇంకొక 6 నెలలకు చేసినా మొగోళ్ళే ఇల్లు, ఇంకొక 6 నెలలకు చేసినా అంటే సంవత్సరం రోజుల పాటు మీరు ఈ పనిని చేస్తే వ్యాపారస్తులకు ఎంత నష్టం వస్తుంది? 50 నుంచి 60-70 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ప్రజలకు ఎంత అసౌకర్యం అవుతుంది, ఎంత ఇబ్బంది అవుతుంది, అది ఆలోచన చేయాలి. ఇన్ని చేసి ఎవరికి లాభం అంటే ఎమ్మెల్యే గారికి లాభం, ఎమ్మెల్యే గారి కొడుకు లాభం. చెప్పినా కదా, సింగిల్ టెండర్ వేస్తారు, నాసిరకం పనులు చేస్తారు, ఎక్సెస్ చేస్తారు. నేను వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్న వరదరాజిరెడ్డి గారిని, మేము మున్సిపల్ పరిధిలో మేము 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు 1165 పనులు అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు కాలువలు మేము చేస్తే 1165 పనులు టెండర్ పోటీ జరిగింది. ప్రజలారా, ప్రతి పనికి లెస్సుకు పోయింది. 10% కాదు, 20-30% కూడా లెస్సుకు పోయింది. 10-20-30% లెస్సుకు అంటే 1 లక్ష రూపాయలు పని చేయాలంటే 70,000కే పని చేసేదానికి కాంట్రాక్టర్లు వచ్చినారు. ఆనాడు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి 10 మంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. పోటీ జరిగింది కాబట్టి మున్సిపల్ ఖజానాకు లాభం చేకూర్చడం. నాసిరకం లేకుండా నా వైస్ చైర్మన్లు, నా చైర్మన్లు, నా వాళ్ళు కాయ నుండి నాణ్యతగా పని చేయించినారు. అందుకే 1165 పనులకు నువ్వు అసూయాగ్రస్తునిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాశనం చేయాలని చెప్పి నాణ్యతగా చేసిన పనులకు 1160 పనులకు విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే 2 సంవత్సరాలు బిల్లు లేకుండా ఆపినారు. నిన్న రిపోర్ట్ వచ్చింది నెల కిందట ఏమని? 1165 పనులు నాసిరకం కాదు, నాణ్యతగా చేసినారని ఇచ్చినారు. 1165 పనులు లెస్సుకు వేసి నాణ్యతగా పని చేస్తే ఆ రోజు నువ్వు మాట్లాడే మాటలు ఒకలాంటి. ఈ రోజు నువ్వు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి పనిని ఎక్సెస్ చేస్తున్నావు, ప్రతి పని నాసిరకం చేస్తున్నావు. నీకు మోసు ఉంటే పొట్టిపాటు రోడ్డుకు రమ్మంటే చూపిస్తా, నాసిరకమా కాదా? అంతెందుకు 6 నెలలు ఆగితే ఈ రోడ్డు చూపిస్తా, నాసిరకమా కాదా? ఎన్ని పనులు చేసేది ఎమ్మెల్యే గారి కొడుకు కొండారెడ్డి, పర్లపాడు ఎక్స్ జెడ్పీటీసీ మహేశ్వరి. మరి ఇంకా దీనికి సమాధానం ఎమ్మెల్యే గారు చెప్తారా? చెప్పరా? కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ పనిని 2 నెలల కాలంలో 3 నెలల కాలంలో ముగిస్తారా? జనరల్ గా ఎవరైనా ఎక్కడైనా వ్యాపార కేంద్రమైనప్పుడు, మెయిన్ రోడ్ అయినప్పుడు, ప్రభుత్వం ఒక పని చేయించేటప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరైనా స్పందించి రాత్రింబవలు పని చేపిస్తారు, రాత్రింబవలు పని చేస్తారు. ముఖ్యంగా రాత్రిళ్ళు డివైడర్లు చేయిస్తారు. మేము చేయించడం మైదుకూరు పని చేసేటప్పుడు, బంగారెడ్డి వాళ్ళు కాజా వాళ్ళు పని చేయించేటప్పుడు రాత్రిళ్ళు డివైడర్ పని చేయించినారు, పగలపూట ఒక సైడ్ ఓపెన్ చేసి ఫుట్పాత్ వేసినారు. మేము చేయాల్సిన పని మేము చేసినాం. మీరు రాత్రింబవులు పని చేయండి, రాత్రింబవులే ఎక్కువ పని చేయండి, ప్రజలకు అసౌకర్యం లేకుండా చేయండి, వ్యాపారస్తులకు నష్టం వ్యాపారాలకు జరగకుండా త్వరితగతిన పనిని పూర్తి చేయండి. అభివృద్ధికి మేము నిరోధకులం కాదు, అభివృద్ధికి నిరోధకులు మీరు. మేము అభివృద్ధిని ఆక్షేపణ చేసేవాళ్ళం కాదు, స్వాగతించేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేదానికి కూడా కారణం మీరు త్వరితగతిన పనిని పూర్తి చేసి వ్యాపారస్తుల యొక్క వ్యాపారం సంరక్షించండి, ప్రజల అసౌకర్యాల నుంచి మీరు కాపాడండి. ఇది మొదటి కారణం. రెండవ కారణం, నాసిరకంగా 5 కోట్ల రూపాయల పని చేస్తే ప్రతిరోజు ఇక్కడ బస్సులు తిరుగుతాయి, వెహికల్ తిరుగుతాయి, రోజు ప్రజలు కనిపిస్తా ఉంటారు. 2-3 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఈ రోడ్డు పగుళ్ళు వచ్చి నాశనం అయిపోతే మిమ్మల్ని తిట్టనోడే ఉన్నాడు ఎమ్మెల్యే గారు, తిట్టనోడే ఉన్నాడు. నేను ఒకటి విమర్శించేది మీరు నా మీదకి వస్తున్నారు. మీకేం తెలుస్తుంది రేపటి ప్రజలు తిట్టేది? భయంకరంగా బండబూతులు తిట్టారు. ప్రజలు తిట్టేదానికి ఇందిరాగాంధీ లేదు, ఎన్టీఆర్ లేదు, రాజశేఖర్ లేదు, జగన్ లేదు, చంద్రబాబు నాయుడు లేదు. ఇంకా పుట్టకోసం నువ్వెంత నేనెంత భయంకరంగా తిట్టారు. ఆ భయంకరంగా తిట్టించుకోకూడదంటే ఇప్పటికైనా నీ కొడుకు చెప్పి, ఆ పల్లపాడు మహేశ్వరుడు చెప్పి, పందికొక్కుల మాదిరి లెక్క భోంచేసేది మానుకొని నాణ్యతగా పని చేయించే దాని కోసం ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆయన మాట్లాడతాడు మన కొండారెడ్డి గారు, మా నాయన శుద్ధపూస అని. నేను ఒక మాటకు శుద్ధపూస మా నాయనని. ఇదేనా శుద్ధపూస తత్వం? ఇదేనా ప్రభుత్వ అధికారులతో మీరు ప్రమాణాలు చేయించేది? ఇదేనా నాసిరకం లేకుండా చేస్తామని చెప్పినది? ఇదేనా ప్రొద్దుటూరుకు అభివృద్ధి మీరు చేస్తామని చెప్పినది? స్పష్టంగా చెప్తా ఉన్న ప్రజలారా, మరో 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రొద్దుటూరుకు అభివృద్ధి జరగదు, ఎమ్మెల్యే గారి కుమారుడికి అభివృద్ధి జరుగుతుంది. ఆయన బినామీ అయినటువంటి పల్లపాడు మహేశ్వరుడికి అభివృద్ధి జరుగుతుంది. మరో 10 మందికి వారికి భజన చేసేదానికి మేలు జరుగుతుంది. ఎవరికి వాళ్ళ పార్టీలో వారికి కూడా మేలు జరగదు, 10-15 మందికే మేలు జరిగేది. వీళ్ళు మాత్రమే అభివృద్ధి చెందుతారు తప్ప ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధి చెందదు. జరిగిన పనులు ఏంటైనా సరే నాసిరకం చేస్తారే తప్ప నాణ్యతగా చెయ్యరు. నిజంగా వరదరాజిరెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, శుద్ధపూస మనస్తత్వమే ఉంటే గన ప్రతి పనికి కాంట్రాక్టర్లు ఆహ్వానించమను, సింగిల్ టెండర్ వేయకుండా. అప్పుడు మేము ఆహ్వానిస్తాం. ఈ దౌర్జన్యం ఎందుకు? ఈ దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు? సింగిల్ టెండర్ వేస్తే ప్రభుత్వానికి నష్టం, కానీ వరదరాజిరెడ్డి కుమారునికి లాభం. ఎక్సెస్ వేస్తే ఎమ్మెల్యే గారి కొడుకు లాభం, ప్రభుత్వ ఖజానాకు నష్టం. నాసిరకంగా చేస్తే ఎమ్మెల్యే కుమారునికి లాభం, ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు అసౌకర్యం. ఇది ప్రజలారా ఈ రోడ్డు యొక్క పరిస్థితి. దయచేసి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోకుండా దుమ్ము దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు 6 నెలల నుంచి ఏం చేస్తున్నారు? మీరు రోడ్డు వేసే క్రమంలో వేసే దుమ్ము ఏమైతే ఉందో ఆ దుమ్ము దులుపుకోను, ఆ దుమ్ము తుడుచుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వ్యాపారాలు లేవు. కనీసం వ్యాపారస్తుల యొక్క వ్యాపార భద్రతను, వారి ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి
కోరుతా ఉన్నా. మీరు కూడా త్వరితగతిన పని చేయకపోతే, మీరు ఒక మాట చెప్తారు, మాకు 9 నెలలు సమయం ఇచ్చినారు ప్రభుత్వం వారని చెప్పి. ఈ పని 9 నెలలు సమయం ఇచ్చినారంట. సంబంధించిన అధికారులు అడిగితే చెప్పినారు 9 నెలలు. 9 నెలలు అంటే 6 నెలలు అయింది, ఇంకా 3 నెలలు ఉంది. ఈ 3 నెలలు పని చేయకుండా మళ్ళీ 2 నెలలు 3 నెలలు కావాలంటారు. ఏం బిగుతారు? రేపొద్దున ఈ జూలై ఆగస్టు వచ్చి వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చినప్పుడు ఈ రోడ్డు చూడాలా. ఈ రోడ్డు పూర్తి కాదు, మరొక 4-5 నెలలు ఆలస్యం అవుతాది, గజిబిజిగా ఉంటాది, నానాక రోత అవుతాది. ఎంత భ్రష్టు పట్టియాలో అంత భ్రష్టు పట్టిస్తారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వర్షాకాలాన్ని, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన మనసులు చేయాలి. అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చేస్తున్నారు. ఉండబడిన ప్రొద్దుటూరు నుండి అభివృద్ధి పనులు వాడొకటి కాంట్రాక్ట్ చేస్తే డబ్బులు ఉంటాయి, మన దగ్గర పెట్టుబడి, మనుషులు మన దగ్గర ఉంటారు, వేగవంతంగా జరుగుతుంది. అన్ని పనులు ఒకటే చేయాలంటే, అన్ని పెళ్లిలు ఒక 5 మంత్రాలు చదవాలంటే చాలా కష్టమవుతుంది. కానీ పూజారి ఒకటే, నంద్యాల కొండారెడ్డి ఒక్కడు మాత్రమే అన్ని పెళ్లిళ్లకు పూజారి. అన్ని పెళ్లిళ్లకు మంత్రాలు ఆయనే చదవాలా, అన్ని రోడ్డు పనులు ఆయనే చేయాలా, అన్ని మోరీలు ఆయనే కట్టాలా. ఇది ప్రజలారా. మరి ఈ పెద్ద మనిషికి ఎందుకు ఓటేసినారో నాకు తెలియదు కానీ, ప్రజలారా, మీకు బాధ ఉందో బాధ లేదో నాకు తెలియదు కానీ, మీకు జరుగుతాండే ఇబ్బందికి, వీళ్ళు చేస్తాండే అన్యాయం పనులకైతే మాత్రం ఓటమి చెందిన నాకే బాధ కలుగుతా ఉంది. మీరు ఎందుకు వేసినారో నాకు తెలియదు, మరి నాకు ఎందుకు వేయలేదో నాకు తెలియదు, ఈ పెద్ద మనిషికి ఎందుకు వేసినారో నాకు తెలియదు. మేము గెలిచినా ఓడినా చెప్తాను కదా, ప్రజా జీవితంలోనే ఉంటాం. ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మీ బాగోగుల గురించే మేము ప్రశ్నిస్తాం, మీ బాగోగుల గురించి ఉద్యమాలు చేస్తాం, మీ బాగోగుల గురించే కేసులు పెట్టించుకుంటాం, మీ బాగోగుల కోసమే ఓటు కూడా తిరుగుతాం. మాకు చివరి వరకు మీ యొక్క క్షేమం, మీ యొక్క ఆర్థిక భద్రత, మీ యొక్క శాంతియుత వాతావరణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వారికి లక్ష్యం.